రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 23 లక్షల రూపాయలు విలువ చేసే 28 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడే యువకుడు పసుపులేటి సీతారామలింగేశ్వరరావును అరెస్ట్ చేసి 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై శ్రీకాంత్ వెల్లడించారు. ఈ వార్త కృపానందం కాకినాడ జిల్లా పిఠాపురం కొంప వీధికి చెందిన పసుపులేటి సీతారామలింగేశ్వరరావు ప్రస్తుతం తునిలో నివసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీ చేయడమే ఉపాధిగా ఎంచుకున్నాడు. పోలీసులు ఇతన్ని పట్టుకుని సుమారు 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ వై శ్రీకాంత్ మీడియా సమావేశంలో వివరించారు. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేసే వ్యక్తుల మీద ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల్ ప్రత్యేక నిఘా ఉంచారు. రాజమహేంద్రవరం జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా బైక్ దొంగతనాలు చేసే పసుపులేటి సీతారామలింగేశ్వరరావును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీతారామలింగేశ్వరరావు గతంలో పిఠాపురంలో బంగారు షాప్ పెట్టుకొని ఆ వ్యాపారంలో నష్టాలు రావడం, కొంతకాలం కార్ ట్రావెల్స్ పెట్టి అందులో కూడా నష్టాలు రావడంతో సదరు ముద్దాయి సీతారామలింగేశ్వరరావు అప్పటి నుంచి చోరీల మార్గం ఎంచుకున్నాడు. రాజమండ్రి చుట్టుప్రక్కల పలుచోట్ల బైక్ దొంగతనాలు చేస్తూ ఖరీదైన యూనికార్న్లు, సుజుకి యాక్సెస్లు, హీరో గ్లామర్లు, స్ప్లెండర్ ప్లస్లను దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడకుండా గుట్టుచప్పుడు కాకుండా జల్సాగా జీవనం సాగిస్తున్నాడు. సదరు ముద్దాయి మీద ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ వారి సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి సదరు ముద్దాయిని అరెస్ట్ చేయడంతో గుట్టురట్టయింది. అతని వద్ద నుండి మొత్తం 28 బైక్లు రికవరీ చేశారు. అందులో రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 12 బైక్లు, రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 2 బైక్లు, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 3 బైక్లు, తాళ్లపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 1 బైకు, సర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 1 బైకు, మొత్తం 28 బైక్లను రికవరీ చేయడం జరిగింది. వీటిలో 6 యూనికార్న్ బైక్లు, 8 హోండా యాక్టివా బైక్లు, 6 సుజుకి యాక్సెస్ బైక్లు, 5 హీరో గ్లామర్ బైక్లు మరియు 3 స్ప్లెండర్ ప్లస్ బైక్లు రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన మొత్తం 28 బైక్ల విలువ సుమారు 23 లక్షల రూపాయలు. సదరు కేసులో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్ఐ ఆఫ్ పోలీస్ కె నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది వి నాగరాజు, కె ప్రవీణ్ కుమార్, వినయ్, వి సత్యనారాయణ, వి సత్యప్రసాద్లను ఉన్నతాధికారులు అభినందించారు. ప్రకాష్ నగర్ లిమిట్స్లో జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర రెగ్యులర్ చెకింగ్లో భాగంగా వెహికల్స్ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ప్రకాష్ నగర్ పోలీసు వారి సిబ్బందితోటి. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు, తండ్రి పేరు వీరశంకర్రావు, పిఠాపురం కాకినాడ జిల్లాకు సంబంధించిన వాడు. ఇతని దగ్గర నుంచి మనం ఒక 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో పిఠాపురంలో గోల్డ్ షాపు వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడం వలన కార్ ట్రావెల్స్ బిజినెస్ చేశాడు. అందులో కూడా నష్టాలు రావడం వలన అప్పులు తీర్చడం కోసం, అలానే జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఖరీదైన బైకులు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతని మీద గతంలో కూడా ఎక్కడ ఏ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు. ఇతని నుంచి మనం 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంది. అలానే ఈ బైకులు రికవరీ చేయడంలో ప్రకాష్ నగర్ సిఐ గారు, వారి పోలీస్ సిబ్బంది, అలానే క్రైమ్ పార్టీ ప్రతిభ కనపరిచారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ రికవరీ చేసిన బైకుల్లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 12 బైక్స్, రాజమండ్రి టీ టౌన్ లిమిట్స్లో 11 బైక్స్ ఉన్నాయి, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 బైక్స్, తాళ్లపూడి పిఎస్ లిమిట్స్లో 1 బైక్, సర్పవరం 1 బైక్, మొత్తం టోటల్ 28 బైక్స్. వీటి వాల్యూ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మనం ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా బైక్ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. అలానే వీల్ లాక్స్, వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. జీపీఎస్ సుమారు ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జీపీఎస్ సిస్టమ్ ఒకటి వస్తుంది. దీన్ని అమర్చుకుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ చేసుకోవడానికి, వాళ్ళ బైక్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్లో కూడా
ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలకు వెళ్తున్నట్టయితే LHMS సిస్టమ్ అనేది ఉందండి, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు అరికట్టడానికి, ఒకవేళ జరిగినట్లయితే వెంటనే గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది. దీని మూలంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.